టెన్షన్ ఉండిందా సత్య? ప్రకాష్ రాజ్ గారి డైరెక్షన్లో వర్క్ చేయడం అంటే యాక్ట్ చేయడం అదొక టెన్షన్, మళ్ళీ ఆయన డైరెక్ట్ చేయడం ఇంకో టెన్షన్. సో డబుల్ టెన్షన్గా ఉండిందా మీ కాన్సెప్ట్? టెన్షన్ ఏం లేదు, బట్ ఆ ఒక్క సినిమా చూసి నేను ఒక 10 ఫిల్మ్స్లో ఉన్న నాలెడ్జ్ అయితే సంపాదించుకున్నాను, అది మాత్రం చెప్పగలుగుతాను. యూ మీన్ టు సే యూ గోయింగ్ టు డైరెక్ట్ అ ఫిల్మ్ అగైన్? నెక్స్ట్ మీరు డైరెక్ట్ చేయబోతున్నారా? నేను 10 ఫిల్మ్స్ నాలెడ్జ్ వచ్చేస్తుంది మీకు ఇప్పుడే. అంటే యాక్టర్గా, యాజ్ అన్ యాక్టర్. సో గో హెడ్ ప్లీజ్. అందరికీ నమస్కారం, నా పేరు సత్య. యాక్చువల్లీ నాకు సైట్ ఉంది కానీ తీసి లోపల పెట్టాను, ఎందుకంటే మీ అందరినీ చూసి మాట్లాడడం కొంచెం కష్టంగా ఉంది. ఇప్పుడైతే అవుట్ ఆఫ్ ఫోకస్లో ఉంది. సో అయితే ఈరోజు నేను ఇక్కడ నించొని మాట్లాడడానికి రీజన్ అయితే ఇద్దరు వ్యక్తులు. ఒకటి పూరి గారు అయితే, ఇంకోటి ప్రకాష్ రాజ్ గారు. ఓ తిరణాల్లో తప్పైన ఒక చిన్నపిల్లోడిని ఒక పెద్ద ఆయన వచ్చి తన భుజాల మీద ఎక్కించుకొని తిరణాలంతా బాగా చూపించి అందరూ తనకు కనిపించేలా, తనకు అందరూ కనిపించేలా తిప్పుతారు. అలా తన భుజాల మీద ఎక్కించుకొని నాకు ఇండస్ట్రీ చూపించిన వ్యక్తి పూరి గారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. అయితే 90వ దశకంలో 95, 96 ఆ టైంలో ఎంతోమంది భారతదేశంలో ఎంతోమంది యూత్కి ఒక దిశ నిర్దేశించి ఒక ఇన్స్పిరేషన్గా సచిన్ టెండూల్కర్ ఎలా అయితే అందరికీ ఒక ఇన్స్పిరేషన్ అయ్యి ఈయనలా అవ్వాలని చాలామంది ఎలా అయితే ఊహించుకున్నారో, నా లైఫ్లో నేను ఒక యాక్టర్ అవ్వాలి, నేను ఒక యాక్టర్గా ఎస్టాబ్లిష్ అవ్వాలి అని నేను ప్రకాష్ రాజ్ గారిని చూసి నేర్చుకున్నాను. ఆయన నా ఇన్స్పిరేషన్, నా మోటివేషన్. ఈ రోజు ఇక్కడ నేను నించొని ఒక యాక్టర్గా మూవీస్లోకి వచ్చాను అంటే దానికి రీజన్ ప్రకాష్ రాజ్ గారు మాత్రమే. అయితే ఎప్పుడు దూరంగా చూస్తే చాలు అనుకునేవాడిని. అలాంటిది ఆయనతో మాట్లాడి ఆయన దర్శకత్వంలో చేసి ఆయన నాకు ఎలా చేయాలి ఏంటి అని చెప్పి నిజంగా అంతకంటే నేను చాలా ఆనందంగా ఉన్నాను, చాలా చాలా ఆనందంగా ఉన్నాను అని చెప్పినా కూడా ఆ ఆనందానికి యాక్చువల్లీ వెలకెట్టలేంది. వర్ణాతీతం అనే అలాంటి వర్ణాతీతం అంటారు కదండి, అలాంటి పదాలన్నీ ఇలాంటి సందర్భాల నుంచే పుట్టాయని నేను అనుకుంటాను. సో నా ఆనందం వర్ణాతీతం. సార్ ఒకసారి మాట్లాడుతుంటే ఒక విషయం చెప్పారు. ఐ థింక్ ఆ ఒక్క విషయం నేను ఎప్పటికీ మర్చిపోలేను. అంటే సార్ ఒక యాక్టర్గా మీరు మిగతా యాక్టర్స్కి ఏం చెప్తారు అని ఒకటి అడిగితే, ఒక నటుడు ఒక నది లాంటోడు, ఒక దగ్గర మొదలై బంజరు భూమిలోంచి వెళ్ళి ఆ బంజరు భూములను సాగు భూముల కింద చేస్తాడు. అలాగే ఒక నటుడు ఏ సినిమాలో ఉన్నా ఆ సినిమాకు వాల్యూ రావాలి అని చెప్పిన ఆ ఒక్క పాయింట్ ఆయనకి, అంటే ద పర్స్పెక్టివ్, ఆయన సినిమాలను ఎలా అప్రోచ్ అవుతారు అన్న విషయాన్ని నేను నేర్చుకున్నాను. ఆ ఒక్క పాయింట్ చాలా అనిపించింది. ఆయన నటుడిగా ఎంతోమందిని ఇన్స్పైర్ చేశారు, దానికి 100 రెట్లు దర్శకుడిగా, నిర్మాతగా ఇప్పుడు ఇన్స్పైర్ చేస్తున్నారు. అండ్ అట్ ద సేమ్ టైం సమాజానికి మనం తిరిగి ఇచ్చేది సాయం కాదు రుణం అని బిలీవ్ చేసే కొంతమంది వ్యక్తుల్లో ప్రకాష్ రాజ్ గారు ఒకరు. సార్ నేను మీతో యాక్ట్ చేశాను, మీ డైరెక్షన్లో మీతో పాటు యాక్ట్ చేశాను. నా ఫ్రెండ్స్ అందరికీ, నా యాక్టర్ ఫ్రెండ్స్ అందరికీ చెప్పినప్పుడు వాళ్ళు నాకన్నా ఎక్కువ ఆనందించారు, నాకన్నా 3 times ఎక్కువ ఆనందించారు. యువర్ సచ్ ఎ పాజిటివ్ ఇన్స్పిరేషన్ టు ఆల్ ఆఫ్ అస్ సార్. థ్యాంక్ యూ, కీప్ ఇన్స్పైరింగ్ అస్. అయితే నెక్స్ట్ ఒక మనిషి గురించి మాట్లాడడానికి నాకు అంత అనుభవం లేదు, అర్హత కూడా లేదని నేను అనుకుంటాను. బట్ ఒకటి మాత్రం నిజం, నేను ఎప్పుడైనా రోడ్డు మీద నడుచుకొని వెళ్ళినప్పుడు నువ్వేం సాధించావు అని ఎవరైనా నన్ను అడిగితే, ఇళయరాజా గారు మ్యూజిక్ ఇచ్చిన ఒక సినిమాలో పాత్ర చేశాను అని గర్వంగా చెప్పుకోగలుగుతాను. అంతకంటే గొప్పగా ఆయన మీద ఉన్న ఆయన మ్యూజిక్ పైన ఉన్న అభిమానాన్ని నేను వేరేగా చెప్పలేను. అట్ ద సేమ్ టైం అభిషేక్ పిక్చర్స్, మంచి సినిమా ఎక్కడ ఉంటే అక్కడ అభిషేక్ పిక్చర్స్ ఉంటారు. థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ టేకింగ్ దిస్ అప్. అండ్ మా కెమెరామెన్ ముఖేష్ గారు, మేము ఇంత అందంగా ఇంత బాగా ఫ్రేమ్ని ఇంత బాగా చూపించడంలో ముఖేష్, థ్యాంక్ యూ సో మచ్. 5 నేషనల్ అవార్డ్ విన్నర్స్, శశిధర్ అడప్ప, ఇళయరాజా గారు, ప్రకాష్ రాజ్ గారు, ప్రియమణి గారు అండ్ శ్రీకర్ ప్రసాద్ గారు, వీళ్ళందరూ కలిసి మన ఊరు రామాయణం అనే సినిమా అంత పెద్ద క్యాన్వాస్లో నేను ఒక డాట్ అయినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. అయితే మన ఊరు రామాయణం గురించి ఒక ముక్కలో చెప్పాలంటే,
భాస్కర్ భట్ల గారు రాసిన ఒక డైలాగ్, ఏదేదో చూస్తూ ఉంటాం మనలోని లోపం తప్ప, ఏదేదో మాట్లాడుతూ ఉంటాం పనికొచ్చే విషయం తప్ప, చూలారా వినుకోండి మనసారా చెబుతా మన ఊరి రామాయణం. ఒక మాటలో ప్రతి మనిషిలో ఒక రాముడు రావణాసుడు ఉంటారు. వాళ్ళిద్దరి మధ్యలో నిత్యం జరిగే సంఘర్షణే మన ఊరి రామాయణం. ఈ దసరాకి అక్టోబర్ 7th వస్తుంది. మీ అందరూ చూసి మీ అందరూ చాలా ఆనందిస్తారని నేను నమ్ముతున్నాను. అలాగే ఈ సినిమాకి పనిచేసిన డైరెక్షన్ టీం రమణ గారు, శ్రావణ్, రఘు, రవి, వాసు గారు, గౌరీ, అరవింద్, కేశ్రీ అండ్ రాఘవ్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ యువర్ సపోర్ట్. కీప్ డ్రీమింగ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.